కార్యక్రమాలతోనే నిజమైన సంతృప్తి లభిస్తుందని మాజీ మంత్రి సినీ నటుడు బాబు మోహన్ తెలిపారు. మెదక్ జిల్లాకు చెందిన డాక్టర్ సింగం శ్రీనివాస్ సామాజిక సేవే లక్ష్యంగా పనిచేస్తూ 1000కి పైగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించినందుకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఆర్బీఎల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాబు మోహన్, సుధా జైన్, డాక్టర్ మానిక్, కొరియోగ్రాఫర్ నిక్సన్, డాక్టర్ పద్మినీలు హాజరై శ్రీనివాసులు సన్మానించారు. ఎంత సంపాదించినా రాని సంతృప్తి కేవలం పేదలకు చేసే సేవలు అందించడం ద్వారా వస్తుందని బాబు మోహన్ అన్నారు. మెతుకు సీమగా పేరొందిన మెదక్ జిల్లాలో కుగ్రామం రాయల్పల్లికి చెందిన శ్రీనివాస్ డయాగ్నోస్టిక్ సంస్థ ఏర్పాటు చేసి వేలాది మందికి సహాయం చేయడం గొప్ప విషయమన్నారు. వందలాది మంది వైద్యుల సహాయంతో పలు రాష్ట్రాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి ఎంతో మందిని ఆదుకున్నారని అన్నారు. కేవలం వైద్య శిబిరాలతోనే చేతులు దులుపుకోకుండా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి శస్త్రచికిత్సలు సైతం నిర్వహించడం మనసున్న మనుషులకే సాధ్యమని అన్నారు. రాయల్పల్లి అని పెద్ద చెరువు పక్కనే చిన్న ఊరు నానుకొని చిన్న అడవి, అసలు చాలా గమ్మత్తుగా ఉంటుంది. సినిమా సెట్టింగ్ లాగా ఉంటుంది. అలాంటి గ్రామంలో పుట్టి పెరిగి డాక్టర్ అయి వైద్య సేవలు అందిస్తూ ఒక మామూలు గ్రామం నుంచి వచ్చిన వాడు బాగా కోట్లు సంపాదించి యశోద హాస్పిటల్ లాంటివో ఏఐడి హాస్పిటల్ లాంటివో కట్టాలి పెద్దయి అని అనుకోలేదు. కానీ మంచి సేవలు అందించాలనుకున్నారు. మంచి సేవలు అందిస్తూనే 1000 మెడికల్ క్యాంప్స్ ఇవన్నీ ఇంపార్టెంట్. ఇందులో ఏదైనా ఒకటి మన దగ్గర ఉంటే అది సేవ చేయడానికి మనం ముందుకు వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మనం పుట్టిన గట్టి పెరిగిన ఊరికి ఒక సాయం చేయాలనే దృక్పథంతో 2007 మార్చ్ 20th మెడికల్ క్యాంప్ రూపంలో సేవ స్టార్ట్ చేయడం జరిగిందండి. సేవ అంటే ఒక మనిషికి అపోజిట్ పర్సన్ కి హెల్ప్ చేయడం ఇది ఒక ఇంపార్టెంట్.